హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వాళ్ళందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ముందుగా ఈ రెసిపీ కోసం బాగా శుభ్రపరుచుకున్న రొయ్యల్ని తీసుకోవాలి. నేను ఇక్కడ ష్రింప్స్ని యూస్ చేస్తున్నానండి. అమెరికాలో ప్రాన్స్ కంటే కూడా ష్రింప్సే ఈజీగా దొరుకుతాయి. ఇవి చూడడానికి మన టైగర్ రొయ్యల కంటే చాలా పెద్దగా ఉంటాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇండియాలో మాత్రం చక్కగా టైగర్ రొయ్యలు ఈజీగా దొరుకుతాయి కాబట్టి మీరు టైగర్ రొయ్యల్ని వాడవచ్చు. ఇప్పుడు వీటిని మ్యారినేషన్ కోసం కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, కారం కూడా వేసుకొని చేతులతో బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం ఈ రొయ్యలన్నిటికీ బాగా పట్టేట్టుగా కలుపుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించి కడాయి తీసుకుని ఇందులో రొయ్యలు ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ రొయ్యల్ని ఒక్కొక్కటిగా నూనెలోకి యాడ్ చేసుకోవాలి. ఈ రొయ్యల్ని రెండు వైపులా తిప్పుకుంటూ నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మంచిగా వేగిన తర్వాత నూనెలో నుంచి తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కడాయి తీసుకొని ఇందులో ఫ్రెష్గా మళ్ళీ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కల్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగుతూ ఉండగా ఇందులోకి బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, బోరుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. రొయ్యలతో మనం ఏ కూర వండుకున్నా లేదా ఫ్రై చేసుకున్నా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఉల్లిపాయ ముక్కల్ని చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి, లేదంటే కూర అంతా చాలా తీయగా ఉంటుంది. అది కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. వీటిని మొత్తాన్ని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలతో పాటుగా 2 నిమిషాల పాటు ఈ రొయ్యలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఈ వీడియోని అమెరికా నుంచి అప్లోడ్ చేస్తున్నానండి. మీరందరూ మన వీడియోని ఏ ఏరియా నుంచి చూస్తున్నారో ఒక కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు, అలాగే కారం, గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ ఉప్పు కారం మ్యారినేషన్లో వేసాం కాబట్టి ఇప్పుడు లైట్గా యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత పైనుంచి తరిగిన కొత్తిమీర చల్లుకుంటే రొయ్యల వేపుడు రెడీ అయినట్లే. చూసారు కదా ఎంత ఈజీగా రొయ్యల వేపుడిని తయారు చేసుకోవచ్చో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.